నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ ప్రభుత్వం తమిళనాడులో అసలు ఏం జరుగుతుంది? గెలిచాక ఒక లెక్క, గెలవక ముందు ఒక లెక్క అన్నట్టుగా విజయ్ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో? సో వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి సార్ విజయ్ ప్రభుత్వంలో అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? త్రిష పేరు అసలు వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్ళీ ముందుకు వినపడుతుంది. అసలు లారెన్స్ ఎక్కడికి పోయారు? అసలు ఏం జరుగుతుంది సార్? అంటే విజయ్ మీద ఎన్నికలకు ముందు ఎలాంటి కుట్రలు అయితే జరిగినాయో, ఎన్నికల అనంతరం అతను అధికారంలో రావడం, బలం సరిగ్గా లేకపోవడంతో ఆటోమేటిక్గా ప్రత్యర్థులు ఖచ్చితంగా ఆయన కూలదోయడానికి చూస్తూనే ఉంటారు. ఓకే, ఈ త్రిష వ్యవహారం తర్వాత మాట్లాడదాం మనం. ముందు విజయ ప్రభుత్వానికి ముప్పు వచ్చేలాగా అక్కడ కుట్రలు జరుగుతున్నాయి. ఆయన సీట్కి ఎసరు పెట్టేలాగా. అంటే కొంత డిఎంకే నుంచి కొంతమంది ఇటు వచ్చేసారు ఫస్ట్. ఇప్పుడు ఏమైంది, ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఒక యూట్యూబరు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి, మన విజయ్ తాలూకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి, మీకు ఒక్కొక్కరికి 35 కోట్లు ఇస్తామని మీరు ఆఫర్ ఇచ్చేసి గవర్నమెంట్ పడగొట్టడానికి ఆ ప్రయత్నాలు చేస్తుంటే వెంటనే విజయ్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఆ యూట్యూబర్ని కూడా అరెస్ట్ చేశారు. లేటెస్ట్ వార్త. అసలు యూట్యూబర్కి ఆ స్థాయి దాకా ఎట్లా వచ్చిందనేది ఒక ప్రశ్నించాల్సిన అంశం అయితే, ఇంకొకటి ఏంటంటే అసలు స్టాలిన్ కూడా ఆ మధ్యన అన్నాడు విజయ్ గవర్నమెంట్ ఉండదనే మాట. మొన్న మధ్యన అతను సీఎం అయిన తర్వాత కూడా ఆ మాట అన్నాడు. అంటే దీని వెనకాల నిజంగానే స్టాలిన్ ఉన్నారా? స్టాలిన్ ఉన్నాడా లేకపోతే పళనిస్వామి ఉన్నాడా అనేది మనకు అర్థం కాదు. కానీ మొత్తానికి విజయ్కి వెనకాల కుట్ర జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. అట్లా ఈ గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది, అయినా సపోర్ట్ ఉంది. డిఎంకే వాళ్ళు ఇటు వచ్చారు, బలం పెరిగింది ఇప్పుడు అతను. లేకపోతే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకటో ఇద్దరు తగ్గడంతోనే కదా అతనికి వచ్చింది. సీఎం అవుతాడా లేదా, గెలిచిన తర్వాత కూడా రకరకాల అనుమానాలు వచ్చినాయి. ఎట్టకాలకి అతను గట్టి సీఎం అయ్యాడు. అతను అయిన శైలిలో పరిపాలన సాగిస్తూ వస్తున్నాడు. లేటెస్ట్గా ఏంటంటే బేరసారాలు అనేవి బయటకు రావడంతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి హార్ట్ ఆఫ్ ది టాపిక్ అయింది తమిళనాడు ప్రభుత్వం. సార్ మరి త్రిష గారి స్థితి ఏంటి సార్ విషయం? అసలు మళ్ళీ త్రిష పేరు ఎందుకు ముందుకు వినపడుతుంది? డిప్యూటీ సీఎంగానే త్రిష అవ్వబోతుందా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా చాలా వినపడుతున్నాయి. అసలు ఏంటి ఇక్కడ ఏమవుతుందంటేనండి, అసలు త్రిష వ్యవహారాన్ని కొన్నాళ్ళ పాటు వాళ్ళు మరుగున పెడితే బాగుండేది. ఇప్పుడు ఏమైంది, ఆ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినాయి ఇక్కడ. అసలు త్రిషకి ఇప్పుడు విజయ్ పుట్టినరోజుకి త్రిష రాలేదనే నడిస్తే తర్వాత కేక్ కట్ చేస్తూ అది పెట్టడం జరిగింది. అంటే విజయ్ భార్య కొడుకు అందరూ ఏకమైపోయారనే వార్తలు నడుస్తున్నాయి. కొంతవరకు అది నిజమై ఉండొచ్చు నాకు తెలిసి. దాంతో మళ్ళీ త్రిష మళ్ళీ వెనకెళ్ళిపోయిందనే వార్తలు వచ్చినాయి, అలిగినట్టుగా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ లేటెస్ట్గా త్రిష ప్లేస్ ఎవరు కనుక్కున్నప్పుడు తిరుచిలో లారెన్స్ పేరు బయటకు వచ్చింది. లారెన్స్ కూడా అనౌన్స్ చేశాడు, నేను రాజకీయాలకు వస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు. సడన్గా మళ్ళీ లారెన్స్ నేను రావట్లేదు ఇప్పుడు రాజకీయాల్లోకి, నేను మళ్ళీ ఆలోచించుకోవాలనే మాట వాడేసరికి ఈ త్రిష వార్త వచ్చిన తర్వాత ఈ వార్త వచ్చింది. దాంతో మళ్ళీ బలపడింది. తిరుచిలో త్రిష మళ్ళీ పోటీ చేయబోతుంది. అంటే త్రిష ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తుందా విజయ్ని? ఎందుకంటే ఫ్యామిలీ ఒకటైపోయారో, నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ అడిగింది అనుకోండి, లేదులే నువ్వు చెయ్యి, తిరుచి చెయ్యి, నీకు డిప్యూటీ సీఎం ఇస్తాము, నేను సీఎం అవుతానంటూ గతంలోనే వీడియో వైరల్ అయింది. ఆ విధంగా ఒత్తిడి తెచ్చిందా త్రిష అనే మాట కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే త్రిష అనేది కూడా హాట్ టాపిక్గా తమిళనాడు రాజకీయాల్లో మారిందనుకోవచ్చు. అంటే కొన్ని రోజులు సర్దుమణిగిన త్రిష మళ్ళీ ఎందుకు ఇట్లా లైవ్ మైట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు విజయ్కి అది పెద్ద మచ్చగా పడిపోతుంది. విజయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిషని అంత బయటికి తీసుకురాకుండా లారెన్స్ లాంటి తీసుకొస్తే బెటరు. కొంతమంది చెప్పుండొచ్చు, లారెన్స్ లాంటి వస్తే నీకే ఇబ్బంది అవుద్ది, లారెన్స్ క్రేజ్ ఉంది, ఇట్లా పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు రాజకీయాల్లో. నీకన్నా త్రిష అనుకో నీ సొంత మనిషి, లారెన్స్ కన్నా త్రిషకి ఇచ్చుకుంటే బెటర్ కదా, ఆవిడ కూడా వాళ్ళకి అమ్మ తగ్గుద్ది అని చెప్పి ఉండొచ్చుగా. ఇలాంటిది ఏదో మొత్తానికి జరిగింది. ఏదో తమిళనాడులో అయితే జరగకూడదు ఏదో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే త్రిష మళ్ళీ తెరపైకి రావడం, లారెన్స్ తెర వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ పరిణామాలని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మరి విజయ్ ప్రభుత్వంపై కుట్ర జరపడానికి, ఈ త్రిష పేరు ముందుకు రావడానికి స్టాలిన్, డిఎంకే, ఇంకా మీరు ఇంకో పేరు చెప్పారు, సో ఆయననా? అసలు ఏంటి ఇది? ఎవరి పేరు? త్రిష ఇష్యూకిను లారెన్స్ గవర్నమెంట్ కూలదోయడానికి సంబంధం లేదు. త్రిష ఇష్యూ అనేది సపరేట్. అంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు విజయ్ పైన మళ్ళీ ఇలాంటి కుట్రలు చేయడం వరకు కరెక్ట్? అదే, అతని బలం లేకపోవడంతో మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ లాక్కొచ్చేసేసి, ఏమన్నా డబ్బున్నవాడు 35 కోట్లు హోళ్ళకి ఇస్తారంటే వాళ్ళ రాజకీయాల్లో 1000 కోట్లు కుమ్మరిస్తారు గవర్నమెంట్ పడగొట్టడానికి. ఏదైనా సాధ్యమే రాజకీయాలు తలుచుకుంటే. డబ్బు ఇస్తే ఎమ్మెల్యేలు ఏముందండి,
ఎన్టీ రామారావు గారికి అంత బలం ఉంటేనే మరి 84లో గవర్నమెంట్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్దొచ్చాడు నాతిన భాషలో. అది మన చరిత్రలో మనం చూసాం. రామ్లాల్ అనే గవర్నర్ సపోర్ట్తో చేశారు. అలాంటప్పుడు ఇది పెద్ద కష్టమే ఉంది. బలం లేని విజయ్ని పడగొట్టడానికి పెద్ద కష్టమే ఉంది. అంత బలం ఉన్న ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్తేనే ఆయన సీట్కి ఎసరు పెట్టారు. విజయ్ అలర్ట్గా ఉండబట్టి వాళ్ళ యూట్యూబర్ని అరెస్ట్ చేయడం కానీ ఇలా ఇదంతా జరిగింది. ఖచ్చితంగా కుట్రలు జరుగుతూనే ఉంటాయి. అటు త్రిషను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఇటు లారెన్స్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, లారెన్స్ విషయంలో విజయ్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. రాజకీయం అంటేనే ఎత్తుకు పై ఎత్తులు వేయాలండి. ఈ రాజకీయ చదరంగం ఇది. అంత ఆషమాషిగా ఉండదు ఆ సీటు. రాజకీయ చదరంగం అంటున్నారు. మరి ఈ రాజకీయ చదరంగం చుట్టూ మరి విజయ్ ఉన్నట్టు అనుకోవచ్చు కదా మనం. సో మిగతా వాళ్ళ పేర్లు ఎంతసేపు మనం ముందుకు తీసుకొస్తున్నాం కానీ విజయ్ తన సీటుని తను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే ఇలాంటివి ఏమైనా తనకు తానుగా సృష్టించుకొని చేస్తున్నారు అట్ట అవకాశం లేదు, ఉండదంటారా? అసలు అవకాశమే ఉండదు. విజయ్ ఏంటంటే తను కాపాడుకోవడం కోసం ప్రయత్నం డిఫెన్స్లో ఉంటాడు ఇప్పుడు కూడా. ఓకే, తను కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది, ఇలా బేరసారాలు జరుగుతుందని చెప్తారు, పట్టుకోండి అని అంటారు, అవి చేస్తారు. అది చేయబట్టి బయటకు వస్తుంది. అంటే లారెన్స్ పేరు ముందుకు తీసుకొచ్చి మళ్ళీ లారెన్స్ వెనక్కి తగ్గిపోవడము, త్రిష మళ్ళీ ముందుకు రావడం, అది తిరుచి రాజకీయం. అది తిరుచి రాజకీయం. అంటే త్రిష కోసం లారెన్స్ నువ్వు తగ్గు, తర్వాత నీకు ఇస్తానని చెప్పుండొచ్చు. నువ్వు ప్రస్తుతానికి నువ్వు తగ్గు, త్రిషకి ఇద్దాం ఈసారికి, ఆవిడకి ఒత్తిడి చేస్తుంది అని చెప్పుండొచ్చు. మరి ఎమ్మెల్యేలు ఇప్పుడు 35 కోట్లకు డబ్బాషకి ఏమన్నా అటు మళ్ళీ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎటు డిఎంకే పార్టీ నుంచి కానీ, పార్టీ నుంచి తప్పించుకోవడం కానీ, విజయ్ పార్టీ నుంచి కానీ? ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది వచ్చేసారు. ఇంకా డిఎంకి ఏం చేయగలదు, పళనిస్వామి ఏం చేయగలడు? ఈ కుట్రల కోసం ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. రాజకీయంగా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు డిఎంకేనో స్టాలిన్ది, డిఎంకే ఏఐడిఎంకేలో వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఎంతోమంది హీరోలకి ఇన్స్పిరేషన్ అయ్యారు ఇప్పుడు విజయ్ ప్రభుత్వం వచ్చాక, ఏర్పడిన తర్వాత, ఆయన ఎలక్షన్లో గెలిచిన తర్వాత. ఇలాంటివి ఈ సందర్భాలను చూస్తుంటే మళ్ళీ మాకెందుకురా ఈ గోలా, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాము అని మళ్ళీ వెనక్కి తగ్గే ఏ సినిమాల నుంచి వచ్చిన ఏ రాజకీయ నాయకుడికైనా అది తప్పదు, అది ఉంటుంది. ఈ సినిమాలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే గతంలో చాలామంది చూసాం, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని చూసాం. మనకు తలకాయ నొప్పి వచ్చింది బాబు, ఈ చిరంజీవి గారు లాంటి వాళ్ళే సినిమాలు చేసుకుంటున్నారు. ఈ రాజకీయాలు మనకెందుకు, ఆయన అనుభవించారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి. కాబట్టి విజయ్కి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా అక్కడ తమిళనాడు రాజకీయాల్లో సూర్య పేరు వినిపిస్తుంది, సూర్య పార్టీ పెడతా అంట అనే పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక విజయ్ కాకుండా రేపు సూర్య రావచ్చు, ఇంకెవరో రావచ్చు. ఈ తరహాలో ఉంది అక్కడ తమిళనాడు రాజకీయం. అది. సో మొత్తానికైతే చివరిగా మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు మరి తమిళనాడు రాజకీయం గురించి? విజయ్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. త్రిషాని కాస్త కొన్నాళ్ళు పక్కన పెట్టి తిరుచిలో మళ్ళీ ఎవరైనా కొత్త క్యాండిడేట్ పెట్టుకుంటే బెటరు. ఇప్పుడే త్రిషకి బోల్డ్ రాజకీయ భవిష్యత్తు ఉంది. అర్జెంటుగా ఇప్పుడు వచ్చి ఆవిడ ఓడబొచ్చేది కూడా ఏమీ లేదు. హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆవిడకి ఎందుకు అనవసరంగా ఈ రాజకీయ రుంపి? విజయే తలకారీపులు తెచ్చుకుంటున్నాడు. అబ్జర్వ్ చేయమనండి త్రిషని, రాజకీయం అంటే ఏంటి, ఎత్తులు ఎలా ఉంటాయి, పై ఎత్తులు ఎలా ఉంటాయి, అవి అబ్జర్వ్ చేసుకుంటే ఆవిడ భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు జయలలితగా. ఓకే, అది. అంటే ఎలక్షన్స్ ముందు విజయ్ ఎంత సైలెంట్గా ఉన్నారో, ఎన్ని సంఘటనలు జరిగినా, ఇప్పుడు కూడా ఏం జరిగినా కొంచెం సైలెంట్గా సమయస్ఫూర్తితో ఆయన తెలివిగా వ్యవహరించడం మేలు. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.